వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను భవానీ. ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్లోని ఆకస్మిక వరదలు, 4 మృతి, 12 మంది గల్లంతు. జపాన్ ఓపెన్లో చరిత్ర సృష్టించిన పీవీ సింధు టైటిల్ గెలిచిన తొలి భారత మహిళా షట్లర్గా రికార్డు. భారత్ ఇంగ్లాండ్ మధ్య చివరి వన్డే నేడు, గెలుపు కోసం ఆరాట పడుతున్న ఇరు జట్లు. కొనసాగుతున్న భక్తుల రద్దీ, సర్వదర్శనానికి 24 గంటల సమయం. ఇవాళ ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్లోని అర్జెంటీనాతో తలపడనున్న స్పెయిన్. భారత బ్యాడ్మింటన్ స్టార్, 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ టోర్నమెంట్లోని అద్భుత ప్రదర్శన చేసిన సింధు తన కెరీర్లోనే మొట్టమొదటిసారి భారత్ షట్లర్కు సాధ్యం కాని జపాన్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ 4లోని జపాన్ స్టార్ షట్లర్ డిఫెండింగ్ ఛాంపియన్ అకానే యమాగచిపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలి గేమ్లోని జపాన్ క్రీడాకారిణి గట్టి పోటీ ఇచ్చి ఆధిక్యంలోకి వెళ్ళినప్పటికీ సింధు అద్భుతంగా పుంజుకుంది. తన అటాకింగ్ గేమ్లోని ప్రత్యర్థి యమాగుచిని ఒత్తిడిలో నెట్టి 21-17, 21-17 తేడాతో వరుస గేమ్స్లో ఘన విజయం సాధించింది. భారత బ్యాడ్మింటన్ స్టార్, 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ టోర్నమెంట్లోని అద్భుత ప్రదర్శన చేసిన సింధు తన కెరీర్లోనే మొట్టమొదటిసారి భారత్ షట్లర్కు సాధ్యం కాని జపాన్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ 4లోని జపాన్ స్టార్ షట్లర్ డిఫెండింగ్ ఛాంపియన్ అకానే యమగుచిపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలి గేమ్లోనే జపాన్ క్రీడాకారికి గట్టి పోటీ ఇచ్చి ఆధిక్యంలోకి వెళ్ళినప్పటికీ సింధు అద్భుతంగా పుంజుకుంది. తన అటాకింగ్ గేమ్ తోటి ప్రత్యర్థి యమగుచిని ఒత్తిడిలోకి నెట్టి 21-17 తేడాతో వరుస గేమ్స్లో ఘన విజయం సాధించింది. కాగా కొంతకాలంగా సరైన టైటిల్ లేక ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న పీవీ సింధుకు ఈ విజయం కాస్త ఊరట కలిగించింది. తాజాగా టైటిల్ గెలుపుతో ఆమె సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఇక జపాన్ ఓపెన్ టైటిల్ సాధించిన తొలి భారత మహిళా షట్లర్గా సింధు సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
జగిత్యాలలోని ఈ సిగరెట్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల టౌన్ పోలీసులు ఈ సిగరెట్ల విక్రయాలపై ప్రత్యేక దాడులు నిర్వహించి మొహమ్మద్ అబ్దుల్ వహీద్, జమీల్ మరియు మహమ్మద్ ఫహద్గా అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 27,000 రూపాయల విలువైన 11 ఈ సిగరెట్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు జగిత్యాల 1 టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన ఈ సిగరెట్ల విక్రయం, వినియోగం చట్టరీత్యా నిషేధమని పోలీసులు తెలిపారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు జగిత్యాల పట్టణంలో ఒక విశ్వసనీయ చెరువు వద్ద ఒక విశ్వసనీయ సమాచారం మేరకు మా గౌరవనీయులైన ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మా జగిత్యాల డిఎస్పీ గారి సూచనల మేరకు జగిత్యాల సిసిఎస్ టీం మరియు మా యొక్క జగిత్యాల టౌన్ పోలీస్ ఎస్ఐ సుప్రియ గారి ఆధ్వర్యంలో ఇద్దరు వ్యక్తులను అనుమానంగా దిగుతున్నారని వారి వద్దకు వెళ్ళి చెక్ చేయగా వారి వద్ద ఈ సిగరెట్ లభించినాయి. ఆ ఇద్దరు ముద్దాయిలు మహమ్మద్ అబ్దుల్ వహీద్, జమీల్, మహమ్మద్ ఫహద్, వీళ్ళిద్దరు కూడా ఒకరు పురాణపేటకు, ఒకరు ఇస్లాంపురకు చెందినవారు. వీరి వద్ద ఈ సిగరెట్లు 11 ఈ సిగరెట్లు, వాటి విలువ 27,500 రూపాయలు. ఈ సిగరెట్లు తాగుతూ యువత చెడిపోతున్నారు. ఈ సిగరెట్లు అనేటివి ప్రభుత్వం నిషేధించిన మత్తు పదార్థాలు కాబట్టి ఎవరు కూడా ఈ మత్తు పదార్థాలకు బానిస కావద్దు. ఎవరైనా ఈ సిగరెట్లను అమ్మినా, కొన్నా, వారి వద్ద నిల్వ ఉన్నా కూడా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ సిగరెట్ వలన ఇది ఒక మత్తుగా బాడీలోకి ఎక్కి ఆరోగ్యానికి కూడా హానికరం. కాబట్టి అందరూ, పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించి మీ యొక్క పిల్లలు ఇలాంటి ఈ సిగరెట్లు ఎవరైనా తాగినట్లయితే పోలీసులకు సమాచారం కానీ, డైరెక్ట్ సమాచారం కానీ, లేదా డయల్ 100 ద్వారా కానీ సమాచారం ఇవ్వాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైంది. సెప్టెంబర్లో జరగనున్న ఈ పోరుకు సాహస సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. రాబోయే సెప్టెంబర్లో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని శాతంతో విజయం సాధించిన జనసేన అదే జోష్ను స్థానిక ఎన్నికల్లోనూ కొనసాగించాలని గట్టి పట్టుదలతో ఉంది. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్షేత్రస్థాయిలో కొన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలకు తగిన గుర్తింపు లభించడం లేదనే అభిప్రాయం, చిన్న చిన్న కారణాల వల్ల క్యాడర్లో నెలకొన్న నిరాశ, నిస్పృహాలను పూర్తిగా తరిమికొట్టేందుకు పార్టీ అధిష్టానం పక్కా కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగానే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చా వేదిక అనే ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ చర్చా వేదికలను క్రమం తప్పకుండా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. గత 10 ఏళ్లుగా పార్టీ జెండాను భుజాన మోసి కష్టకాలంలో పార్టీ కోసం రక్తం చిందించిన ప్రతి ఒక్క కార్యకర్తకు అధిష్టానం ఎల్లప్పుడూ కొండంత అండగా ఉంటుందనే బలమైన భరోసా కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. క్షేత్రస్థాయిలో జన సైనికులు ఎదుర్కొంటున్న రాజకీయ, సామాజిక సవాళ్లపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి వారిలో తిరిగి అపూర్వమైన ఉత్సాహాన్ని నింపేలా ఈ కార్యక్రమాన్ని అత్యంత వ్యూహాత్మకంగా డిజైన్ చేశారు.
నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేస్తున్న ఈ చర్చా వేదికలు నాయకులకు కార్యకర్తలకు మధ్య ఉన్న దూరాన్ని చెరిపివేసే వారధులుగా నిలుస్తున్నాయి. సామాన్య కార్యకర్తల మనసులోని మాటను ఓపికగా విని క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యల పరిష్కారానికి ఈ వేదికలు అత్యంత సమర్థవంతంగా ఉపయోగపడతాయని పార్టీ నాయకత్వం బలంగా విశ్వసిస్తోంది. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స జరిగి వైద్యుల సలహా మేరకు ఆయన పూర్తి విశ్రాంతిలో ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ సంస్థాగత బాధ్యతలను స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకాలకు పౌర సరఫరాల శాఖ మంత్రి, పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తన భుజాలపై వేసుకున్నారు. ఆయన నిరంతరం వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో నాదెండ్ల మనోహర్ క్యాడర్కు అత్యంత స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నారు. జనసేన పార్టీలో వేర్వేరు నాయకుల పేర్లతో ఎలాంటి గ్రూపులకు తావులేదని, పార్టీలో ఉండేది కేవలం పవన్ కళ్యాణ్ గ్రూపు ఒక్కటేనని ఆయన తేల్చి చెబుతున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులకు, సాధారణ కార్యకర్తలకు మధ్య సమన్వయం కుదర్చడం, వర్గపోరును పూర్తిగా నివారించి పార్టీ యావత్తు ఏకతాటిపై నడిచేలా చేయడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా స్పష్టమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా జనసేన పార్టీకి అత్యంత బలమైన కార్యకర్తల సైన్యం ఉంది. ఇటీవల ముగిసిన సభ్యత్వ నమోదు ప్రక్రియలో జనసేన క్రియాశీలక సభ్యత్వం ఏకంగా 24 లక్షల భారీ మార్కును చేరుకోవడం ఆ పార్టీ సంస్థాగత బలానికి నిదర్శనం. ఇంత పెద్ద ఎత్తున ఉన్న జన సైనికులను స్థానిక ఎన్నికల సమరానికి సిద్ధం చేయడంలో ఈ చర్చా వేదికలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సమావేశాల్లో నియోజకవర్గాల వారీగా కార్యకర్తలు స్థానికంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మిత్రపక్షాల నాయకులతో వస్తున్న చిన్న చిన్న సమన్వయ లోపాలు, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు చేరడంలో జరుగుతున్న జాప్యం వంటి అనేక అంశాలను నాయకుల దృష్టికి తీసుకువస్తున్నారు. వీటన్నిటినీ అత్యంత ఓపికగా అలకిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ ఇతర అగ్రనేతలు కార్యకర్తల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇస్తున్నారు. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన రాజకీయ గుర్తింపు, ప్రభుత్వ మరియు నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం దక్కేలా అధిష్టానం బాధ్యత తీసుకుంటుందని భరోసా ఇస్తున్నారు. ఈ రకమైన ఆత్మీయ కలయికలు క్షేత్రస్థాయిలో క్యాడర్లో కొత్త ఆశలను కుదుర్చడం, చిగురింపజేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల కంటే స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత సంక్లిష్టమైనవి, వ్యక్తిగత ప్రభావంతో కూడుకున్నవి. ఈ పోరులో పోలింగ్ బూత్ లెవెల్ నుంచి నిలబడి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించి పార్టీకి ఓటు వేయించాలంటే కార్యకర్తల్లో అంతులేని ఉత్సాహం, పార్టీ పట్ల అపారమైన నమ్మకం ఉండాలి. ఆ ఉత్సాహాన్ని నూరిపోసి వారిని సమరభేరికి సన్నద్ధం చేసేందుకు జనసేన ఈ ముందస్తు కసరత్తు ప్రారంభించింది. భుజం శస్త్రచికిత్స కారణంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం దాదాపుగా ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధినేత ప్రచారానికి రాలేని లోటును భర్తీ చేయాలంటే ముందు నుంచే కార్యకర్తలను మానసికంగా సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది. వారి సమస్యలను అడిగి తెలుసుకుని అగ్రనాయకత్వం ఎల్లప్పుడూ తమకు అత్యంత దగ్గరగా ఉందనే నమ్మకాన్ని కలిగించగలిగితే స్థానిక పోరులో అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా కూటమి పొత్తుల ధర్మాన్ని గౌరవిస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి బలమైన ఓటు బ్యాంక్, సంస్థాగత బలమున్న ప్రతి చోట ఖచ్చితంగా పోటీకి దిగుతామని నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఇది స్థానిక ఆశావాహుల్లో, కార్యకర్తల్లో కొండంత ధైర్యాన్ని నింపుతుంది. మొత్తం మీద చూస్తే సార్వత్రిక ఎన్నికల విజయంతో సాధించిన అధికారాన్ని స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా గ్రామీణ స్థాయిలో సుస్థిరం చేసుకోవాలని జనసేన భావిస్తుంది. కేవలం ఒక నాయకుడి చుట్టూ తిరిగే పార్టీలా కాకుండా బలమైన సంస్థాగత పునాదులు ఉన్న పార్టీగా జనసేనను తీర్చిదిద్దేందుకు ఈ చర్చా వేదికలు ఒక బలమైన పునాదిగా మారుతున్నాయి. అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారానికి దూరంగా ఉండాల్సి వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ నడిపిస్తున్న ఈ వ్యూహాత్మక పర్యటనలు పార్టీకి ఏ మేరకు రక్షణ కవచంలా నిలుస్తాయనేది ఆసక్తికరంగా మారింది. కార్యకర్తల అసంతృప్తులను చల్లార్చి వారిని తిరిగి హక్కున చేర్చుకునేందుకు జనసేన అధిష్టానం చేస్తున్న ఈ ఆత్మీయ ప్రయత్నం క్షేత్రస్థాయిలో ఇంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. బూత్ లెవెల్ కార్యకర్తలను సమరానికి సిద్ధం చేస్తూ జనసేన వేస్తున్న ఈ ముందస్తు అడుగులు రాబోయే సెప్టెంబర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి ఎలాంటి చారిత్రాత్మక విజయాలను కట్టబెడతాయో కాలమే నిర్ణయించాలి. తెలంగాణ కాంగ్రెస్లోని ఫైర్ బ్రాండ్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సొంత పార్టీపైన సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లోని తీవ్ర కలకలం రేపుతుంది. బీఆర్ఎస్, బీజేపీలు బలం పుంజుకుంటున్నాయని, కాంగ్రెస్ మేలుకోకపోతే కష్టమేనంటూ ఆమె బహిరంగంగా చేసిన హెచ్చరికలు సొంత ప్రభుత్వానికే ఇబ్బందికరంగా మారాయి.
అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలను మీడియా ముందు పెట్టడం వెనుక అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకీ సొంత పార్టీపైనే రేణుకా చౌదరి ఎందుకు ఇలా అసహనం వ్యక్తం చేస్తున్నారు? ఖమ్మం జిల్లాలో ఆధిపత్య పోరు, గుర్తింపు తగ్గడమే ఈ బహిరంగ విమర్శలకు అసలు కారణమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బయటి ప్రత్యర్థుల కంటే సొంత నేతల వ్యాఖ్యలే ఎక్కువ నష్టం కలిగిస్తున్నాయి. సీనియర్ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు కొత్త ఆయుధాన్ని అందించాయి. బీజేపీ వాసన చూస్తా ఉంది మా క్యాడర్ నందరినీ. వాళ్ళకి మనుషులు లేరు కాబట్టి వాళ్ళు తీసుకుంటేది మన దగ్గరే. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు క్రమంగా బలం పుంజుకుంటున్నాయని, కాంగ్రెస్ నాయకత్వం వెంటనే మేల్కోవాలని ఆమె చేసిన సూచనలు పార్టీ శ్రేణులను విస్మయానికి గురి చేశాయి. క్షేత్రస్థాయిలో వాస్తవాలు అలాగే ఉన్నప్పటికీ ఒక బాధ్యతాయుతమైన ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి సున్నితమైన అంశాలను అంతర్గత సమావేశాల్లో చర్చించాల్సి ఉంది. అలా కాకుండా నేరుగా మీడియా ముందే సొంత పార్టీ బలహీనపడుతోందని చెప్పడం ఆమె అసంతృప్తికి అద్దం పడుతోంది. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే సొంత ఎంపీ ఇలా మాట్లాడటం ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు బలం చేకూర్చినట్లయింది. పార్టీ శ్రేణిలో ఉత్సాహం నింపాల్సిన సీనియర్ నాయకురాలే ఇలా నైరాస్యం నింపేలా మాట్లాడటం గమనార్హం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు పార్టీ శ్రేణిలో ఉత్సాహం నింపేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాబోయే 2029 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీదే తిరుగులేని గెలుపని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఖమ్మం జిల్లా మదిరా నియోజకవర్గంలో జరిగిన భారీ బహిరంగ సభలోనూ సీఎం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతూ కాంగ్రెస్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. అయితే సీఎం ఈ వ్యాఖ్యలు చేసిన గంటలు గడవక ముందే అదే జిల్లాకు చెందిన రేణుకా చౌదరి పూర్తి భిన్నమైన స్వరాన్ని వినిపించారు. కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందని, ప్రత్యర్థి పార్టీలు బలపడుతున్నాయని ఆమె వ్యాఖ్యానించడం క్యాడర్లో గందరగోళానికి దారితీసింది. పార్టీకి నిజమైన శత్రువులు బయట ఉండరని, సొంత పార్టీలోనే ఉంటారని రాజకీయాల్లో వినిపించే నానుడిని రేణుకా చౌదరి వ్యవహార శైలి మరోసారి రుజువు చేస్తోందని సొంత పార్టీ నాయకులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రేణుకా చౌదరి సీనియారిటీని గుర్తించి అధిష్టానం వెంటనే రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టింది. అత్యంత గౌరవప్రదమైన పదవి లభించినప్పటికీ ఆమె పూర్తి సంతృప్తితో లేరన్నది తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకించి తన సొంత జిల్లా ఖమ్మంలో పూర్వంలా తన పెత్తనమే సాగాలని ఆమె కోరుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఖమ్మం జిల్లా నుంచి 3 శక్తివంతులైన మంత్రులు క్యాబినెట్లో ఉండడంతో అక్కడ రేణుకా చౌదరి చక్రం తిప్పడానికి అవకాశం లేకుండా పోయింది. జిల్లా పరిపాలనలో కానీ, పార్టీ కార్యక్రమాల్లో కానీ తనను మంత్రులు వేలు పెట్టనివ్వడం లేదనే బలమైన అసహనం ఆమెలో ఉంది. తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదనే ఉద్దేశంతోనే ఆమె రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలోని సాధారణ రాజకీయ పరిస్థితులతో పాటు ఖమ్మం జిల్లాలో మంత్రుల ఆధిపత్యంపై ఆమె ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. కేవలం పార్టీ బలహీనపడుతుందని చెప్పడంతోనే రేణుకా చౌదరి ఆగిపోలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పరోక్షంగా అనేక విమర్శలు గురిపించారు. పాలనలో ఇంకా పరిష్కారం కాని సమస్యలు చాలా ఉన్నాయంటూ ఆమె వ్యాఖ్యానించడం రేవంత్ సర్కార్ తీరును తప్పుబట్టినట్లయింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు లభించక అసంతృప్తితో ఉన్న నాయకులు బీజేపీ తమ వైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆమె సంచలన విషయం బయటపెట్టారు. సొంత పార్టీ నాయకులు పక్కదారి పట్టే అవకాశం ఉందంటూ ఒక ఎంపీ స్థాయి వ్యక్తి మాట్లాడటం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా పూర్తి కాకముందే సొంత నేతల్లో అసంతృప్తి ఉందని చెప్పడం ద్వారా రాష్ట్ర నాయకత్వం సమన్వయం లోపించిందనే సంకేతాలను ఆమె ప్రజల్లోకి పంపారు. రేణుకా వ్యాఖ్యలను ఆసరగా చేసుకుని విపక్షాలు ఇప్పుడు ప్రభుత్వంపై మరింత దాడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రేణుకా చౌదరి రాజకీయ శైలిని దగ్గర నుంచి చూసిన నాయకులు ఆమె తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేయడం లేదు. మొదటి నుంచి ఆమెకు ఒక రకమైన రాజకీయ అహంకారంతో కూడిన వ్యక్తిత్వం ఉందని సొంత పార్టీ సీనియర్లే గుర్తు చేస్తున్నారు. పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గినా లేదా తనను ఎవరైనా గుర్తించకపోయినా వెంటనే ఈ రకమైన బహిరంగ విమర్శలకు దిగడం ఆమెకు పరపాటిగా మారిందని విశ్లేషిస్తున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ వద్ద తనకు బలమైన పట్టు ఉందనే ధీమా ఆమెలో ఎప్పుడూ కనిపిస్తుంది. ఆ ధీమాతోనే రాష్ట్ర నాయకత్వాన్ని, ప్రభుత్వ నిర్ణయాలను లెక్క చేయకుండా ఆమె తరచుగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సొంత ప్రభుత్వానికే నష్టం కలిగించేలా మాట్లాడుతున్న రేణుకా చౌదరిని కట్టడి చేయడం ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వానికి చివరికి ఢిల్లీ పెద్దలకు కూడా సాధ్యం కాదేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో ఈ అసంతృప్తి సెగలు పార్టీకి ఎలాంటి నష్టాన్ని తెస్తాయోనని సాధారణ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్. సత్యాన్ని నిర్భయంగా చెప్పగలం, తప్పుల్ని ఖచ్చితంగా చూపించగలం. స్వతంత్ర టీవీ, సామాన్యుడి న్యూస్ ఛానల్.